భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం. అదనంగా 25-30 వేల కోట్ల నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 HP మోటార్లు, ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష, ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు. ఒక్కొక్క ప్రాజెక్టు SRSP కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకి ఒకసారి నిండేది. కుడెల్లి వాగులో, మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష. మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష. నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్లగొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఊళ్ళో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్కబోర్ల పడ్డ రామరెడ్డి, బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటే 2009-10లో. ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు, ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలు